అందరికీ నమస్కారం. మనకి చిన్న సమస్యే కానీ రేపొద్దున చాలా పెద్దది అయిపోద్ది అనమాట. పెద్ద సమస్యగా వచ్చేస్తాం. అలా చిన్న సమస్యల్ని మనం ముందుగానే మేలుకొని చేసుకుంటే అదిలోనే దాన్ని అంతం చేయొచ్చు అనమాట. మనకి మూత్రనాళం అంటే కిడ్నీలు కాదు, యూరినరీ బ్లాడర్ కాదు, కాకుండా మధ్యలో మూత్రనాళం ట్రాక్ ఉంటుంది కదా, ఆ గొట్టం. మూత్రనాళానికి సంబంధించిన జబ్బులు, మూత్రనాళానికి సంబంధించిన వ్యాధులు ఏమైనా అంటే మంట, యూరిన్ మంట, మూత్రనాళ ఇన్ఫెక్షను ఇలాంటివి, అదే మూత్రనాళంలో ఉన్న రాళ్ళు, ట్రాక్ మధ్యలో ఇరుక్కుపోయిన రాళ్ళు, ఇలాంటివి మూత్రనాళం మీద ప్రత్యేకంగా పనిచేయడానికి ఆ మూత్రనాళ సమస్య వల్ల వాపులు వచ్చేస్తాయి, కాళ్ళే వాస్తాయి అన్నమాట, లేదా మంట ఉంటుంది. అవే పొద్దున మూత్రనాళ క్యాన్సర్గా కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఆ స్టేజ్ రాకుండా మనం గోక్షూర అంటే పెద్ద పల్లీరు అనమాట. పెద్ద పల్లీరుని మనం పొడి చేసుకుని, ఎండబెట్టి పొడి చేసుకుని, ఒక 100 గ్రాముల పొడికి 10 గ్రాములు యాలక చూర్ణం కలుపుకొని ఒక పావు చెంచా నీళ్ళలో కలిపి తాగామనుకోండి, వారానికి ఒకసారి, రోజు తాగితే ఆ మూత్రనాళ సమస్యలు ఆదిలోనే పోతాయి అన్నమాట. ఆ మూత్రనాళం మంట, మూత్రనాళంలో రాళ్ళు, మూత్రనాళంలో వాపు కానీ, మూత్రనాళం ఇన్ఫెక్షన్ కానీ ఇలాంటివి ముందులోనే పోతాయి. తర్వాత మూత్రనాళం కానీ దీర్ఘకాల మూత్రనాళ సమస్యలు లేకుండా ఇది కాపాడుతూ ఉంటుంది. నేను మూత్రనాళ ఇబ్బందులు ఉన్నప్పుడు మన గోక్షూర పొడి 100 గ్రాములు, యాలకుల చూర్ణం 10 గ్రాములు కలిపి ఉంచుకొని పావు చెంచా పొడి మజ్జిగలో కానీ మంచినీళ్ళలో కానీ కలుపుకొని రోజు తాగాలన్నమాట. తాగితే మూత్రనాళ సంబంధ వ్యాధులు ఉన్నప్పుడు అవి బాగా తొందరగా నయం అవుతాయి. 2, అది దీర్ఘకాలం సమస్యగా మారకుండా ఉంటుంది అన్నమాట. దానికి గోక్షూర బాగా పనిచేస్తుంది. తిప్పసత్తు ఇది కూడా ఇంకా లావు కదా, ఇంకా ఇంత లావు ఉంటాయి. ఈ మాత్రం లావు దాంట్లోంచి బాగా చితగొట్టి వాటర్లో వేసేసి ఇలా వాటర్లో గిలకొట్టేస్తే ఇందులోంచి ఆ పొడులు నాటితే కిందకి వెళ్ళిపోద్దండి. తిప్పసత్తు అంటారు అనమాట. కిందకి వెళ్ళిపోద్ది వాటర్లోకి, పైదంతా పారబోసి ఆ కింద ఎండబెట్టేస్తే పెచ్చిలా వస్తాయి. అది చిటికెడు మజ్జిగలో వేసి తాగారనుకోండి, మధుమేహ వ్యాధి తగ్గుద్ది అనమాట. 2, వారానికి ఒకసారి కానీ తీసుకుంటే ఇంకెప్పటికీ ఫీవర్స్ రావు, మలేరియా ఫీవర్స్ రావు, అంటే ఏ ఫీవర్లో జ్వరాలు రావు. తిప్పసత్తు కరెక్ట్గా ఇలా చేసుకున్నది, బయట మనం చెప్పలేం కానీ ఎలా ఉంటుందో ఇలా మనం చేసుకుని కానీ వాడితే ఆ తిప్పసత్తు చిటికెడు వారానికి ఒకసారి తాగితే ఈ జ్వరాలు రావు అనమాట. ఏ రకమైన జ్వరాలు రావు. జ్వరాలు ఉన్నప్పుడు కూడా ఓ 2-3 వారాలు తాగితే జ్వరం తగ్గిపోద్ది, నీరసం తగ్గిపోద్ది, ఇక మళ్ళీ జ్వరం రాదు లైఫ్లో. అంటే చాలామంది మనం మామూలుగా డయాబెటిక్ అంటే మధుమేహానికి తిప్పతీగ వాడతారు. ఉట్టి తిప్పతీగ వాడారని కొన తెలుసా, కొనాలకి తల తిప్పి వచ్చేస్తుంది, తల విసిరేస్తారనమాట. తిప్పతీగ అచ్చంగా తాకూడదు, దాని సైడ్ ఎఫెక్ట్ మళ్ళీ ఇలా బుర్ర తిరిగిపోద్ది అనమాట. అందుకు ఉసిరి కలిపి వాడుకోవాలి. తిప్పతీగకి సమంగా ఉసిరి, ఇది 50 గ్రాములు అయితే ఉసిరి పొడి 50 గ్రాములు, అలాగే పచ్చిది 50 గ్రాములు అయితే ఒక 50 గ్రాములు ఉసిరి, 2 కలిపి కషాయం ఏం తాగినా. తిప్పతీగ ఆకులు తాగుతున్నారు అందరూ చాలామంది. ఇప్పుడు ఆకులు కషాయాలు బాగా అలవాటైపోయినాయి. సరే, ఆ కషాయాలు తాగే వాళ్ళకి ఏంటంటే ఉట్టి తిప్పతీగ కషాయం తాగే బదులు అలా తాగకుండా కొంచెం ఉసిరి పొడి వేసి తాగారనుకోండి, దాని సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది, ఇంకా బాగా పనిచేస్తుంది బీపీల మీద వాటి మీద. అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ, రాజమండ్రి మాది. నేను ఈ డాక్టర్ గారి దగ్గరికి 2021 నుంచి వస్తున్నాను. నాకు మెయిన్ ప్రాబ్లం అంటే C1 to C5 5 రిస్కులు దెబ్బతిని ఉన్నాయి. అప్పుడు అందరూ కూడా డాక్టర్స్ అందరూ కూడా దానికి ట్రీట్మెంట్ లేదు, ఇంకా టోటల్లీ బెడ్ రెస్ట్ అని చెప్పారు. కానీ డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత 1 మంత్లోనే నేను లేచి మామూలు తిరుగుతూ అన్ని విధాలుగా నార్మల్ అయి ఉన్నది ఇప్పటికీ. అలాగే నా ద్వారా లేవలేని పేషెంట్స్ ఎంతోమందిని డాక్టర్ గారికి వీడియో ద్వారా కానీ పర్సనల్ కానీ తీసుకొచ్చి చూపించాను. వాళ్ళందరూ కూడా ఈరోజు చక్కగా లేచి నడవగలుగుతున్నారు. కాబట్టి మన డాక్టర్ గారు దయ వల్ల మేమంతా కూడా చాలా హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నాం. మొత్తం మా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఇక్కడి డాక్టర్ దగ్గరికి వస్తాం మేము. నాతో పాటు కొన్ని 100 మంది వచ్చి ఉంటారు ఇప్పటికీ. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నారు, ఆయురారోగ్యాలతో ఉన్నారు అందరూ. నేను డాక్టర్ గారి దగ్గరికి గ్యాస్ ప్రాబ్లం గురించి వచ్చాను. గ్యాస్ భీమవరం, హైదరాబాద్, ఏఐజీ, జీవీ రావు గారు అన్నీ తిరిగాను, ఎక్కడా తగ్గలేదు నాకు. తినక ముందు ట్యాబ్లెట్, తిన్నాక సిరప్ తాగేవాడిని. కానీ మా ఫ్రెండ్ ఒక ఆయన వెంకటేశ్వరని తీసుకొచ్చారు నన్ను. వారు వచ్చిన తర్వాత వారం రోజులకే డాక్టర్ గారు అయితే ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడమన్నారు, కానీ నేను వాడలేదు. వారానికే మానేసి ఇంగ్లీష్ మెడిసిన్ కూడా
ఈ వారం నుంచి తగ్గడం మొదలెట్టింది. ఇవాళ మొత్తం టోటల్ గ్యాస్ ఈ ట్యాబ్లెట్ తప్ప వేరే వాటలా అంత అద్భుతంగా పనిచేయింది. అది చెప్పడానికి వచ్చాను నేను ఈయన దగ్గరికి. కేవలం మందులు మామూలు కొరియర్లో వస్తాయన్నారు, కానీ నేను ముందే ఈయన చూసి కృతజ్ఞత చెప్పి వెళ్దామని వచ్చాను ఇక్కడికి. బాగా పనిచేసింది. చాలా ధన్యవాదాలు.